UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కూడా నమస్కారం. 25వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు లావు కృష్ణ గారు అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరితో ఈ యొక్క సమావేశం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క 5 నెలల్లో అంటే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టామో దాన్ని మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది. ప్రతి ఒక్క పెద్ద ప్రాజెక్టులు కానీ చిన్న ప్రాజెక్టులు కానీ మరి ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి పోలవరం అలాగే మిగిలినటువంటి లెవెల్ లింకేజెస్ ప్రాజెక్ట్స్ ఇలా ఏవైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రంతో అనుసంధానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా శరవేగంగా దాని తాలూకు అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ పూర్తి చేసుకొని గ్రౌండింగ్ స్టేజ్లోకి మూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరి ఈరోజు మీరు అసెంబ్లీలో కూడా చూసిన తర్వాత మొట్టమొదటిసారి విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కూడా చంద్రబాబు నాయుడు గారి స్వయంగా రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా ఈ రాష్ట్రం ఎటు వెళ్ళబోతుందనే ఆలోచనతో ఈరోజు ఆ విజన్ డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ విజన్ డాక్యుమెంట్లో చాలా వరకు కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం తాలూకు అనుసంధానం కూడా చేసుకొని ముందుకు నడవాలి. కేంద్రం తాలూకా బడ్జెట్ కేటాయింపులు కానీ కేంద్రం తాలూకా వికసిత్ భారత్ 2047 తాలూకా డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా అనుసంధానం చేసుకోగలిగితే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఒక పెద్ద హామీ ఎన్నికల ముందు కూడా ఇవ్వడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకి మనం క్రియేట్ చేస్తామని కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదొక ప్రధాన లక్ష్యంగా మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అది జరగాలనంటే ఇండస్ట్రీస్ని పెట్టుబడుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఒక స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలి. అది విజన్ డాక్యుమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి చెప్పడం జరిగింది. అది కేంద్రంతో కూడా అనుసంధానం చేసుకొని దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క సమావేశంలో కొన్ని సూచనలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలందరికీ కూడా తెలియజేశారు. అలాగే ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి కేంద్రం నుంచి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అవి రైల్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి సంబంధించినటువంటివి కావచ్చు. ఈ 5 నెలల్లో అనేక రకాలుగా చర్చలు జరిపాం. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్స్ గురించి కూడా అనేక కేంద్ర మంత్రులతో కలిసినప్పుడు ప్రస్తావించడం కూడా జరిగింది. దాన్ని పార్లమెంటు సమావేశాలు కూడా ఒక వేదికగా వాడుకొని అది అవసరమైనప్పుడు కూడా ఆ యొక్క ఇష్యూస్ని కూడా లేవనెత్తి దానికి కూడా పరిష్కారం వైపు మూవ్ చేయాలని ఎంపీలు కూడా సూచించడం జరిగింది. మరి ఇలా రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో గెలిపించారు కాబట్టి ఆ బాధ్యతని 100% కూడా ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కూడా అనుసంధానమై ముందుకు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా బ్రాండ్ని సర్వనాశనం చేశారు. ఏ ఒక్క పెట్టుబడి కూడా ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేశారు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువకులు. మన పక్కనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మనకి రావాల్సినటువంటి పెట్టుబడులు అన్ని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది కానీ ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయాం. సో ఆ బ్రాండ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి ఆలోచనలు చేస్తున్నారు. అందులోనే సుమారు 25 పాలసీల వరకు ఈరోజు నూతనంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఒక స్పోర్ట్స్ గురించి కానీ లేకపోతే డ్రోన్కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ ఏ రాష్ట్రాల్లో అయితే పాలసీలు ఉన్నాయో దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు పార్లమెంటు సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనతో పార్లమెంటరీ పార్టీ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామ్మోహన్ నాయుడు గారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. దాని గురించి పూర్తిగా స్టడీ చేసి
చట్టపరంగా ఏమైనా ఉంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు నడవాలనేది ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్నామని. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కాబట్టి ఆయన మాటే మళ్ళీ చెప్తున్నాం. ఆయన ఏదైతే అసెంబ్లీలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నాం. రేపు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నారు ఈ ఇన్సిడెంట్ని కూడా. సో ఇది కేవలం మన వరకే కాదు, ఇది ఇంకొక విదేశీ దేశానికి కూడా సంబంధించినటువంటిది కాబట్టి పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత దానికి క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి నిర్ణయం కానీ తదుపరి దాని మీద డెసిషన్ కానీ తీసుకుంటారు. కాబట్టి దానికోసం కొంత చూసుకుని వెళ్ళాలనేది అది ఆలోచన. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నెగిటివ్ లైట్లో మనం చూస్తున్నాం. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా సరే గత ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన చుట్టే తిరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఎస్కోబార్ లాగా తయారయ్యాడైనా అసలు పూర్తిగా రాష్ట్రాన్నే సర్వనాశనం చేస్తున్నాడని. మళ్ళీ అది ఏ ఇష్యూ ఎలా చూసినా సరే మళ్ళీ దానికే రావడం చాలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో గౌరవంగా బ్రతికేటటువంటి మనందరికీ కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా కొంత అవమానకరంగానే ఉంటుంది ఇదంతా కూడా. కానీ ఇష్యూ బేస్డ్గా మనం ఏదైనా చెప్పే ముందు అది నీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని మీద తర్వాత స్పందిస్తామన్నారు. అంటే ఆర్థిక మూలాలు ఎక్కడ ఏదైనా అన్యాయం జరిగితే దాని మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే అదే నేను ఇండికేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇష్యూస్ కూడా ఎలాగవుతున్నాయనంటే ఎక్కడ ఇలాంటి కరప్షన్ యాక్టివిటీ కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఇలాంటి అవకతవకలు జరిగాయనో మిస్అప్రోప్రియేషన్ జరిగిందనో ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉందనో ఇది కేవలం ఈరోజు వచ్చినటువంటి ఇష్యూ కాదు. మేము గత 5 ఇయర్స్గా ఫ్లాగ్ చేస్తున్నాం. ఆఖరికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా డైవర్ట్ చేసి దాన్ని మిస్యూజ్ చేశారనేది. లిక్కర్ మీద ఎప్పుడైనా సరే మీరు లిక్కర్ కార్పొరేషన్ మీద లోన్ ఎప్పుడైనా చూసారండి? సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం ఎక్కడైనా చూసారండి? ఇలాంటి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా జరిగాయి. అది జరగకూడదని ఈరోజు ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా విడిచిపెట్టే విధంగా ఈరోజు కనబడుతున్నాయి. అందుకనే ఈరోజు దీన్ని కూడా పూర్తిగా పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.